రైట్ ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పొత్తులపై కీలక చర్చ జరిగింది. మెజారిటీ సభ్యులు పొత్తు పెట్టుకోవాలని కోరినట్లు కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, శంకరి, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కీలక భేటీ ఈ రోజు జరిగింది. ఈ భేటీలో కోర్ కమిటీ నేతలతో పాటు కేంద్రం నుంచి వచ్చిన పార్టీ కీలక నేతలు కూడా హాజరయ్యారు. మీ అభిప్రాయాలు, భవిష్యత్ ఎన్నికల వ్యూహం, పొత్తులపై నిర్మోహమాటంగా చెప్పాలి అని చెప్పి కేంద్రం నుంచి వచ్చిన కీలక నేత శివప్రకాష్ జీ పార్టీలో ఉన్న కోర్ కమిటీ నేతలందరికీ సూచించారు. దీంతో నేతలంతా కూడా వరుసగా 1 by 1 మాట్లాడుకుంటూ వచ్చారు. మెజారిటీ నేతలంతా కూడా బీజేపీ తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో సింగిల్గా వెళ్తే మాత్రం ఒక్క సీటు కూడా రాదు అని చెప్పి, అందువలన జనసేన తెలుగుదేశం పొత్తుతో వెళ్ళాలి అని చెప్పి కూడా మెజారిటీ నేతలు సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సింగిల్గా వెళ్తే ఉపయోగం లేదు అని చెప్పి కూడా పలువురు నేతలు చెప్పారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన ఓటర్లు కూడా ఉత్తరాంధ్రలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు తెలుగుదేశానికి ఓటు వేశారని, ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి అటే వెళ్తుంది అని కూడా పేర్కొన్నారు. మనతో అంటే బీజేపీతో పొత్తులో ఉండే జనసేన కూడా తెలుగుదేశంతో పొత్తు ప్రకటించినప్పుడు ఇక బీజేపీకి గత్యంతరం లేదు అని కూడా సూచించారు. రాష్ట్రంలో పర్యటనలకు వచ్చిన పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులంతా కూడా ఇక్కడ రాష్ట్రంలో పర్యటించి ఆ తర్వాత వెళ్లి ముఖ్యమంత్రిని కలవటం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి అని కూడా పలువురు నేతలు సూచించారు. ఇక దీంతో పాటు తెలంగాణలో పొరపాటు జరిగింది. అక్కడ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడుతున్న నేపథ్యంలో అక్కడ పార్టీ అధ్యక్షుడిని మార్చడం, ఆ తర్వాత కవితను అరెస్టు చేయకపోవటం పట్ల బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒకటే అన్న భావన ప్రజల్లోకి బలంగా కాంగ్రెస్ తీసుకువెళ్ళింది. దీనివల్ల బీజేపీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పోయింది. కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చాం, ఉమ్మడి శత్రువైన కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఆ పొరపాటును జరగనివ్వద్దు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వైసీపీ ఒకటే అన్న భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా వెళ్ళింది అని చెప్పి పలువురు కీలక నేతలు సూచించారు. దీంతో పాటు చంద్రబాబు అరెస్టు వలన మహిళల్లోనూ యువతలోనూ సానుభూతి పెరగటంతో పాటు చంద్రబాబు ఏం చేశాడు హైదరాబాద్ ఐటీ డెవలప్ అనేది కూడా ఈ అరెస్టు వలన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది, యువతలోకి బలంగా వెళ్ళింది. చంద్రబాబు అంటే తెలియని ఈ ప్రస్తుత జనరేషన్ ఎవరైతే యూత్ గ్రూప్ ఉందో వాళ్ళకు కూడా చంద్రబాబు అంటే తెలిసొచ్చేలా చేసింది అని చెప్పారు. పైగా చంద్రబాబు అరెస్టులో బీజేపీ హస్తం ఉందనే సంకేతాలను అధికార పార్టీ ఇవ్వటం వలన బీజేపీకి నష్టం కలిగింది అనే విషయాన్ని కూడా కేంద్ర పార్టీ దృష్టికి తీసుకువెళ్లాలి అని కూడా పలువురు నేతలు సూచించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో లిక్కరు, ఇసుక, మట్టి ఈ 3 కుంభకోణాలకు సంబంధించి బీజేపీ నేతలు కేంద్రానికి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై చర్యలు తీసుకోకపోవటం, పక్కనే ఉన్న తమిళనాడులో సిబిఐది ఈడీ దాడులు జరగటం అనేది ఆ సంఘటనలన్నీ కూడా ప్రజల దృష్టికి వెళ్ళాయని, ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఈ కుంభకోణాలపై సిబిఐ ఎంక్వైరీ చేయటం, అదేవిధంగా రాజధాని అమరావతిని బలంగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు కూడా దాని మీద స్టే ఇవ్వలేదు. అందువల్ల రాజధాని అమరావతి అనే నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది కాబట్టి ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నాం, కేంద్రం దానికి మద్దతు ఇస్తుంది అని కూడా ప్రకటించిన తర్వాత పొత్తుకు వెళితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీపై నమ్మకం కలుగుతుంది అని కూడా పలువురు నేతలు సూచించారు. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 3 అటు ఉత్తరాంధ్ర కానీ, లేకపోతే రాయలసీమ కానీ, లేకపోతే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కానీ జరిగిన ఎన్నికల్లో కూడా ఈ 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేయటమే కాకుండా బీజేపీ సానుభూతి పరులు కూడా ఉత్తరాంధ్రలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు అక్కడ మాధవ్ కొంతమంది, మరికొంతమంది టీడీపీకి వేసిన విషయాన్ని, అదేవిధంగా ఇటు రాయలసీమలో కానీ లేకపోతే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ బీజేపీ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు తెలుగుదేశానికి వేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా పలువురు నేతలు సాక్ష్యాధారాలతో సహా గుర్తు చేశారు. అందువలన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఏవైతే అభిప్రాయాలు చెప్పామో వీటన్నిటినీ కూడా విపులీకరించి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, కేంద్ర పార్టీ దృష్టికి కూడా తీసుకువెళ్లాలి అని చెప్పి సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు కావాలని బీజేపీని డిఫెన్స్ లోకి నెడుతున్నారని, కేంద్రానికి చెప్పకుండా మేమేమీ చేయటం లేదు అనే ఒక భావన వైసీపీ నేతలే ప్రజల్లోకి తీసుకురావటం వలన బీజేపీ వైసీపీ ఒకటే అన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్
మనతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా, అంటే బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా చెప్పకుండా రాజమండ్రి వెళ్లి అక్కడ చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత వెంటనే అక్కడ నారా లోకేష్ బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశంతో రానున్న ఎన్నికల్లో పొత్తు ఉంటుందని, ఒక బలమైన శత్రువును ఓడించేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చేసేందుకు, అందువల్ల తప్పనిసరిగా పొత్తు పెట్టుకుంటున్నామని, కలిసి పోటీ చేస్తామని చెప్పడం, బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశించడంతో ఇక బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేదు అని కూడా మరో కీలక నేత విశ్లేషించారు. రాష్ట్రంలో ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అందువల్లనే ఇటీవల కాలంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశంలో చేరేందుకు ఇండికేషన్లు పంపటం, మరి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్సీలు కూడా నిన్న కూడా తెలుగుదేశంలో చేరటం, ఈ అంశాలన్నిటినీ కూడా బీజేపీలో కోర్ కమిటీ సభ్యులంతా కూడా ప్రస్తావించారు. ఒక ఎంపీ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా వెళ్ళాలి, ఒంటరిగా వెళ్తే మనకు అత్యధిక సీట్లు వస్తాయి, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, లేకపోతే జనసేన బీజేపీ కలిసి వెళ్తాము అని చెప్పటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఒకవేళ జనసేన బీజేపీ కలిసి వెళ్ళినా కూడా అటువంటి పరిస్థితి, అంటే తెలుగుదేశానికి ప్రతిపక్షంగా, ఒక బలమైన ప్రతిపక్షంగా ఒక ముద్రపడి ఉంది, పైగా పోరాటం చేస్తుందనే ఒక భావన ఆల్టర్నేటివ్గా తెలుగుదేశాన్ని చూస్తున్నారు. కాబట్టి ఈ దశలో బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవటం మంచిది అని చెప్పి పలువురు నేతలు సూచించారు. ఈ నేపథ్యంలోనే మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పాలి అని సూచించడంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా కరకట్ట కృష్ణానది పక్కనే ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో ఈ బీజేపీ కోర్ కమిటీ నేతల కీలక భేటీ జరిగింది. ఉదయం నుంచి కూడా నేతలంతా రాష్ట్రంలో ఉండే పరిస్థితి మొత్తాన్ని వివరించడంతో పాటు తమ ప్రాంతంలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు, అదేవిధంగా అధికార పార్టీ నేతలు చేస్తున్న ఇసుక మట్టి దందాలు, వీటన్నిటితో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి, ఇటువంటి అంశాలన్నిటినీ కూడా కోర్ కమిటీలో ఉండే కీలక నేతలన్నిటికీ కూడా అందరికీ కూడా సూచించారు. ఇక రాష్ట్రంలో కొంతమంది కేంద్ర మంత్రులు వచ్చి రాష్ట్రంలో పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టిక్కర్ వేస్తుందని చెప్పి బయట విమర్శించి ఆ తర్వాత సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లి సీఎంని గెలవటం వలన ఇక మనం చేసిన అబ్జర్వేషన్లకు కానీ చేసిన విమర్శలకు కానీ వాల్యూ ఎక్కడ ఉంటుంది అని చెప్పి కూడా మరో ఎంపీ ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలన్నింటినీ, లేకపోతే నేతలు చెప్పిన అభిప్రాయాలన్నింటినీ కూడా నోట్ చేసుకున్నామని, వీటన్నిటినీ కూడా కేంద్ర పార్టీ దృష్టికి రేపే తీసుకువెళ్తాము అని చెప్పి భవిష్యత్ ఎన్నికల వ్యూహానికి సంబంధించి కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, ఈలోపు ఎవరు కూడా రాష్ట్రంలో పొత్తులకు సంబంధించి ప్రకటనలు కానీ అభిప్రాయాలు కానీ వెల్లడించవద్దు అని కూడా బీజేపీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా సూచించారు. అదేవిధంగా తమకు తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్తే ఇన్ని సీట్లు కావాలి, లేకపోతే ఇన్ని ఎంపీ స్థానాలు కావాలి అని కొంతమంది నేతలు చేస్తున్న ప్రకటనల పట్ల కూడా పలువురు నేతలు, కీలక నేతలంతా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పొత్తు ఇష్టం లేక చేస్తున్న ప్రకటనే కానీ పొత్తు కావాలి, రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కావాలి అని చేస్తున్న ప్రకటనలు మాత్రం కానే కాదని, అందువల్ల ఈ రోజు నుంచే పొత్తులపై రాష్ట్రంలో నేతలు ఎవరు కూడా ప్రకటనలు చేయవద్దని కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, ఇది మా పరిధిలో లేదు, ఇది మా సామర్థ్యానికి మించిన పని అని మాత్రమే బయట చెప్పాలి అని కూడా పలువురు నేతలు అక్కడికి వచ్చిన శివప్రకాష్ జీకి చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు మీరు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీలో ఉండే బీజేపీ నేతలతో పాటు రాష్ట్రంలో ఉండే బీజేపీ జిల్లా కార్యవర్గాలకు కానీ మిగతా నేతలందరికీ, బీజేపీ జిల్లా అధ్యక్షులకు కానీ తప్పనిసరిగా దిశానిర్దేశం చేయాలి అని కూడా వాళ్ళు సూచించారు. దీంతో తప్పనిసరిగా ఆ మేరకు ఆదేశాలు ఇస్తామని కూడా చెప్పారు. ముందుగా కోర్ కమిటీ నేతలు ఎవరు కూడా దీనికి సంబంధించి బయట మాట్లాడవద్దు అని కూడా స్పష్టం చేశారు. మరికొద్దిసేపట్లోనే ఆ గెస్ట్ హౌస్ వద్ద బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య మీడియాతో మాట్లాడబోతున్నారు. అయితే నిన్న చేసిన 6 తీర్మానాలు, అదేవిధంగా ఈ రోజు బీజేపీ కీలక నేతల కోర్ కమిటీ భేటీలో తెలుగుదేశం జనసేనతో కలిసి వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాము అనే ఒక భావన ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని అంటే రాష్ట్రంలో జరిగిన ఇసుక కుంభకోణం, లేకపోతే లిక్కర్ కుంభకోణంపై కూడా సిబిఐ విచారణకు వెంటనే ఆదేశించాలి, రాజధాని అమరావతి అని ప్రకటించాలి, ప్రత్యేక హోదాకు మించి నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తాము అనే హామీ ఇచ్చి తీరాలి అని చెప్పి కూడా పలువురు నేతలు గట్టిగా చెప్పారు. దీంతో ఈ అభిప్రాయాలన్నింటినీ నోట్ చేసుకున్న శివప్రకాష్ జీ దాన్ని కేంద్ర పార్టీ దృష్టికి తీసుకువెళ్తామని కూడా స్పష్టంగా చెప్పినట్టు మనకు సమాచారం అందింది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.